బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ సమయం ముగిసినా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల ఓటర్లు ఇంకా బారులు తీరే ఉన్నారు. ఏపీలో మొత్తం 400 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్య చూస్తే అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం 6 వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించగా దాదాపు 6,000 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగించారు. మరోవైపు ఏపీలో పోలింగ్ శాతం 80% చేరువలో ఉందని ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మొత్తంగా పోలింగ్ 80% దాటే అవకాశం ఉందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ను మా రిపోర్టర్ సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, కానీ ఈవీఎంల మొరాయింపు విషయంలో ఈసీ ఫెయిల్యూర్ అయినట్టుగా కూడా ఓటర్లందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఉదయం 7 గంటల ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు, అందులో సక్సెస్ అయ్యారు. కానీ 7 గంటల నుంచి అయితే అనేక పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను పూర్తిగా మొరాయించాయి. ఫలితంగా ఇప్పటికీ కూడా జక్కంపూడి, అలాగే తిరువూరులోని కోడూరు, అవనగడ్డ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మహిళలు భారీ సంఖ్యలో క్యూ లైన్ లో ఎదురు చూస్తూనే ఉన్నారు ఓటు వేయడం కోసం. అయితే ఇది కేవలం నిన్న పీఓలకి అలాగే ఆర్ఓలకి ఇచ్చిన ట్రైనింగ్ లో లోపం అనేది కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా ఒప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఓటర్లంతా కూడా 3 గంటల వరకు ఎండలోనే ఎదురు చూశారు ఓటు వేయడం కోసం. అయితే 3 గంటల వరకు కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో సాయంత్రం 4 గంటలకు కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయడం ప్రారంభించాయి. అయితే అప్పటికే లైన్ లో ఉన్న వందలాది మంది ఓటర్లు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది ఓటర్లు ఓటు హక్కు గల వాల్యూను తెలుసుకుని అయితే పూర్తిగా క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంకా కూడా దాదాపు 12 గంటల వరకు ఇంకా పోలింగ్ కొనసాగే అవకాశం కనబడుతుంది. జక్కంపూడి లాంటి ఏరియాలో అయితే ఇంకా 1300 ఓటింగ్ ఇంకా జరగాల్సి ఉండగా దాదాపు 700 పైగా ఓటర్లు అయితే ఇంకా క్యూ లైన్ లో నిలబడ్డారు. అందులో మహిళలు అత్యధిక శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎంత పోలింగ్ నమోదైంది అనేది తెలుసుకోవాలంటే రేపు ఉదయం వరకు కూడా వేచి చూడాలని ఇప్పటికే ఈసీ చెప్పిన నేపథ్యంలో ఓటర్లు అయితే కూడా ఓటు వేస్తే మేము బయటకు వెళ్తామని కూడా ఒక్కొక్క ఓటర్లు చెప్తారు. ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్ పోలింగ్ ఎంత నమోదైందని తెలియాలంటే మాత్రం రేపు ఉదయం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎస్ సాయి, ఇప్పుడు నైట్ టైం ఓటింగ్ కొనసాగుతుంది. మరి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? పూర్తిగా ఇక్కడ అధికారులు ఎవరు కూడా ఊహించలేదు నైట్ వరకు కూడా పోలింగ్ ఉంటుందని. బహుశా వారు 1-2 పోలింగ్ స్టేషన్ వరకే ఉంటుందని భావించారు. అయితే పూర్తిగా కూడా దాదాపుగా కృష్ణా జిల్లా వరకు మాత్రం 7 పోలింగ్ స్టేషన్ లో ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే పూర్తిగా పోలింగ్ సిబ్బందితో పాటు కొంతమంది స్థానికులు క్యూ లైన్ లో నిలబడ్డ వారికి అట్టిపళ్ళు, మంచినీళ్లు లాంటివి సరఫరా చేస్తూనే ఉన్నారు. అయితే అధికారులు అయితే కూడా అధికారుల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే పోలింగ్ బూత్ లో కూర్చున్న వారికి కూడా ఇంకా బిఎల్ఓలతో పాటు ఒక పక్క పోలింగ్ ఏజెంట్లు వీరికి కూడా ఇంతవరకు ఫుడ్ సరఫరా కాలేదని కూడా వారు చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తుంటే ఏర్పాట్ల విషయంలో అయితే పూర్తిగా ఇంకా ఏమీ చర్యలు చేపట్టలేదు. కానీ స్థానికంగా ఉన్నవారు అలాగే కొన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులకు సంబంధించిన అనుచరులు వారు మాత్రం వచ్చి క్యూ లైన్ లో నుంచి ఉన్న చిన్నపిల్లలకి లేదా వృద్ధులకి లేదా మహిళలకి మాత్రం ప్రస్తుతానికి వాటర్ బాటిల్స్ తో పాటు అరటిపళ్ళు లాంటి కొన్ని ఫ్రూట్స్ తెచ్చి మాత్రం సరఫరా చేస్తూ ఉన్నారు. అయితే 12 గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉండడంతో ముందు భద్రత నేపథ్యంలో ఈవీఎంలు అంటే మొత్తం ఓటింగ్ చేసిన ఈవీఎంలన్నింటినీ కట్టుదిట్టమైన భద్రత తీసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం అయితే కేంద్ర బలగాలన్నీ కూడా అన్ని పోలింగ్ స్టేషన్ వద్దకు అయితే చేరుకునే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాయి.